నమస్తే HS24 న్యూస్ కి స్వాగతం. నేను రేఖ. మహిళల భద్రతపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పగలరా అనే అంశంపై రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి ప్రజా అభిప్రాయ సేకరణ ఇప్పుడు చూద్దాం. నమస్తే అండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్వం ప్రభుత్వంలో అయితే మహిళలకు సరైన రక్షణ ఉండేది కాదు. ఏదైనా కష్టమని పోలీస్ స్టేషన్కే కాదు ఎక్కడికి వెళ్ళి చెప్పినా కూడా కరెక్ట్ రెస్పాన్స్ ఉండేది కాదు. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి కాదు, మన యూత్ అయితే మరీ ఇదవుతున్నారు. వాళ్ళు ఇలా ఫోన్ పట్టగానే వాళ్ళకి అన్ని అందుబాటులోనే జరుగుతున్నాయి కార్యక్రమం. అదే మన రక్షణ కలుగుతుంది. తర్వాత ఈ హోమ్ తాలూకా కూడా కండిషన్స్ కూడా బాగా పెట్టారు. దీనివల్ల ఈ ప్రభుత్వంలో అంటే ఇదే కాదు, ప్రతిదీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలా మటుకు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని ఒక సంతృప్తి చెందుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా అంటే ఇప్పుడు వెంటనే ప్రజలకు అన్ని సదుపాయాలు చేసేలేరు కాబట్టి కష్టంలో ఉంది ప్రభుత్వం. ఇప్పుడు అన్ని సమకూర్చుకొని రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరికీ మంచి మంచి పథకాలే కాదు అన్ని విధాలుగా కూడా సహాయం బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాం. అందులో మహిళలకు ఎక్కువగా ఈ ప్రభుత్వం మంచి రక్షణ కల్పిస్తుంది, సదుపాయం కల్పిస్తుంది. ఒక ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవడానికి కూడా మంచి పొదుపు సంఘాల ద్వారా కానివ్వండి, అన్నిటి ద్వారా కూడా మనకి ప్రభుత్వం మంచి అభివృద్ధి చూపిస్తుంది. ఆ విధంగానే మేము ముందు కూడా మహిళలందరం కూడా ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలని కూడా కోరుకుంటున్నాము. మన మొదలు చేసిన తప్పునప్పుడు ఈ ప్రజలు కాదు మహిళలు అందరం కూడా సరిదిద్దుకొని ఈ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో మంచిగా తీర్చిదిద్దుకోవాలని కూడా ప్రజలు కూడా మంచి నిర్ణయంతో ఉన్నారు. ఇప్పుడు బాగుంది బాబు, చాలా మటుకు. మరి కొంతమంది ఏమనుకుంటున్నారో తెలియదు కానీ 91% మాత్రం గతంలో కంటే ఈ ప్రభుత్వంలో మహిళలకు అన్ని విధాలుగా కూడా బాగుందని అనుకుంటున్నాం. ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే చాలా బాగా రియాక్ట్ అయ్యి ఆన్ ద స్పాట్ మనకి ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మహిళలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా సరే ఎవరు పట్టించుకున్నారు కాదు, ఏం చేశారు. కానీ ఇప్పుడు ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చిందని తెలిస్తే చాలు ఆన్ ద స్పాట్లో రియాక్ట్ అవుతున్నారు, మాకు ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ జరుగుతుంది. అలాగే గత కొన్ని రోజుల క్రితం 9 రోజుల నుంచి ఒక పాప కనిపించకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎంత తొందరగా రియాక్ట్ అయ్యి ఆ పాపను వెతికి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి అప్పగించడం జరిగింది. అలాంటి పనులు చేయడం వల్ల మనకి కూడా తెలుస్తుంది కూటమి ప్రభుత్వం వల్ల మనకి ఎన్ని మహిళలపై ఎన్ని ఉపయోగాలు ఉంటున్నాయి ఏంటి అనేది. ఈ గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బాగా మనకి పనిచేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రభుత్వం మాత్రం బాగుంది ఇప్పటికి, కానీ కొన్ని చోట్ల మాత్రం గలీజ్గా ఉంటుంది. చాలా వరుసగా తయారయ్యే జనాలు కూడా మనం ఎంత చేసినా కూడా చేయలేదంటున్నారు. ఆడే చేశారు, వీడియో చేశారు అంటున్నారు. టీడీపీ వచ్చాక బాగా ఉందని కూడా అంటారు ఎవరు. చాలా బాగుంది ఇప్పుడు మా అందరికీ కూడా. నేను మాత్రం బాగా పెడుతున్నాయి. నేను ఒకదాని మహిళా సంఖ్యగా మహిళా అభివృద్ధితో ఇష్టపడి పనిచేస్తున్నాను. నాకు ఏ రోజు కూడా మేలు జరగలేదు మా ఒక్కదానికి. ఇక్కడ 8 ఏళ్ళుగా మహిళ ఒంటరి మహిళ అంటే పెట్టినా కూడా నాకు ప్రభుత్వం ఇవ్వలేదు ఇప్పుడు దాకా కూడా. పింఛనీ కానీ మహిళ ఒంటరి ఇది కానీ ఏది కూడా నాకు జరగలేదు. చాలా బాగుందండి. ఒంటరి మహిళ మాత్రం చాలా ఇదిగా జరుగుతుంది ఇక్కడ. ఒంటరి మహిళలు ఇది ఎవరైనా బాగా చెప్తున్నారు బాగుంది ప్రభుత్వం వచ్చాకని. చాలా ఇంకా జరగాలి ముందుకి, అదే మా కోరిక. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి. దౌర్జన్యాలు అవి కూడా అరికట్టాలి, బాగా అరికట్టే కానీ ఇంకా ముందుకు రాదు. అన్ని దిక్కలు చాలా బాగుందని చెప్తున్నారు జనాలు. ఇప్పటికీ ఇంకా మేలు జరగాలి, జనాలకి ఇంకా బాగా కావాలంటే మనం ముందు పరిగెత్తించాలి. జనాలు కూడా పరిగెత్తిస్తే వాళ్ళకి కూడా బాగుంటుంది. నమస్తే అమ్మ, మేము HS24 న్యూస్ ఛానల్ నుంచి వస్తున్నాం. ఇప్పుడు మహిళల భద్రతపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందమ్మా? వెళ్ళిపోవడం అంతే. బతుకులు లేని వాళ్ళు బతుకులు లేదు. పిల్లల్లో కూకొని తింటున్నాం. ఏటి ఉంది మా దగ్గర తినడానికి? మా పింఛనీ లాగేశారు. ఆడి మేడ అయిపోయింది, ఇది యాడ్ అయిపోయింది, కరెంట్ బిల్లు ఆపి వచ్చేసింది అని. మా బతుకులు లేటు ఉన్నాయి, బతకడానికి దారి లేకుండా అయిపోతుంది. గుడ్ మార్నింగ్ మేడం, మేము HS24 న్యూస్ ఛానల్ నుంచి వస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం మహిళల భద్రతపై ఎలా వ్యవహరిస్తుందండి? బాగానే ఉంది, చెప్పి బాగుందండి.
ఇప్పుడు ప్రభుత్వం అంటే మాకు చాలా బాగా నచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అన్ని బాగానే చేస్తున్నారు కూడా. కానీ మాకు ఇంకా ఆడవాళ్ళకి కూడా ఇంకా బాగా చేస్తారని మా చంద్రబాబు నాయుడు గారికి మేము చాలా దీనిగా ఆశపడి మేము చెప్పుకుంటున్నాం. కానీ మాకు అంతా బాగానే ఉంది. ప్రభుత్వం మాత్రం మాకు బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది కూడా. మాకు బాగానే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అతనికి మా అందరాలు మహిళలకు మాత్రం చాలా బాగా చేస్తున్నారు. మహిళల భద్రతలు ఇప్పుడు చాలా ధైర్యంగా బయటికి వెళ్ళాలంటే మాకు చాలా ధైర్యంగా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా భయం అనేది లేదు, ధైర్యంగా ముందడుగు వేస్తున్నాం. మాకంటూ చాలా ధైర్యం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మాకు ఈ ప్రభుత్వం చాలా బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. మేము HS24 న్యూస్ ఛానల్ నుంచి వస్తున్నాం. ఇప్పుడు మన మహిళల భద్రతపై ఈ ప్రభుత్వం మనకి ఎలాగుందండి? ఏం బాగాలేదు, చెప్పండి. ఏం బాగాలేదు. ఏడ్చి వస్తున్నారు, ఏమీ లేవు. జగన్ అన్నారు, జగన్ అవ్వేసాడు ఇయ్యేసారని అని గోల్ అయ్యింది. అతనే వేసాడు ఏదైనా సరే. ఏది ఇప్పుడు దాకా చంద్రబాబు ఎక్కాడు, ఏమీ లేదు. రుణమాఫీలు లేవు, ఏమీ లేవు. కనీసం అమ్మఒడికి కూడా పిల్లలకి ఇంకా అందుబాటులో రాలేదు. మహిళలకు ఏమీ లేవు. గ్యాస్ అన్నారు, ఏమీ లేవు. భద్రత గురించి మేము భద్రత అడుగుతున్నాం. అంటే అలాగే మేమే ధైర్యంగా వెళ్ళి ధైర్యంగా రావడం, అదే మాకు భద్రత. మా ధైర్యమే మాకు ఇది.